హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ వీడియోస్ అయితే మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు తమిళలో చూపించినట్టు మీకు ఏంటంటే రైతు భరోసాకి సంబంధించిన అయితే మార్గదర్శకాలు ఉంటాయో వాటికి సంబంధించిన అనేది జీవో అయితే విడుదలైంది. దీని ద్వారా ఏంటంటే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు ఆ గుడ్ న్యూస్. దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే జీవో రిలీజ్ చేస్తేనే మనకి ఏంటంటే ఆ ఫండ్ అనేది వస్తుంది. అంటే ఆ పథకం యొక్క సంబంధించి డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి. ఆ జీవో రిలీజ్ చేయకుండా మాత్రం పాసిబుల్ కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే జీవో రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు జనవరి 26 నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ చేయనుంది. సో అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా మీకు ఐడియా ఉంటుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే కౌలు రైతులకు, అంటే ఎవరికైతే వ్యవసాయ భూమి లేని వాళ్ళకి మాత్రమే. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి, భూమి ఉండి కౌలు చేసిన వాళ్ళకి కాదు. భూమి లేని పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కౌలు చేయకుండా వస్తాయి. కాకపోతే కౌలు రైతులు అని అంటారు ఎక్కువ శాతం, అందుకని చెప్తున్నాను. సో ఎవరైతే వ్యవసాయం లేని భూములు ఉంటారో, భూమి లేని పేదలు ఉంటారో వాళ్ళకు కూడా ఏడాదికి 12,000 అయితే ఇవ్వనున్నారు. సో ఇప్పుడు ఏంటంటే రైతు భరోసా సంబంధించిన కొన్ని గైడ్లైన్స్ అయితే జీవోలో పేర్కొన్నారు ఫ్రెండ్స్. ఈ జీవో సంబంధించి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ తెలంగాణ సీఎంఓ ఉంది కదా, తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఉంది కదా. సో ఆ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఏంటంటే మనకు జీవో విడుదల చేసింది. జీవో ఆర్టీ నెంబర్ 18 ఇది. ఇక్కడ మీకు గమనించవచ్చు రైతు భరోసా పథకంలో ముఖ్యాంశాలు. రైతు భరోసా పథకం కింద ఏడాదికి ఎకరాకు 12,000 ఇవ్వనున్నారని పేర్కొన్నారు. అంటే ఇక్కడ మనకు ఎన్ని ఎకరాలు అనేది లిమిట్ అయితే లేదు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీ ఏమంటారు, మీరు గవర్నమెంట్ ఆఫీస్ గవర్నమెంట్ భూమి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన మీకు భూమి ఉన్నా మీకు వస్తుంది. అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా మీకు వచ్చేస్తుంది. ఇంకా ఏదైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించి అయితే వస్తుంది. బట్ మీకు ఏంటంటే ఏడాదికి ఎకరాకు వస్తుంది. కానీ ఇక్కడ కండిషన్, ఒక కండిషన్ ఏంటంటే భూభారతి పోర్టల్, అంటే ఇంకా రాబోతుంది భూభారతి పోర్టల్ అనేది ఫిబ్రవరిలో రాబోతుంది. ప్రస్తుతం ధరణి పోర్టల్లో ఉన్న నమోదు అంటే ప్రస్తుతం ధరణి పోర్టల్లో వ్యవసాయ యోగ్యమైన భూమి అంటే మీకు ఐడియా ఉంటుంది. మీకు ఓన్లీ వ్యవసాయం మాత్రం చేయాలి. అలా రియల్ ఎస్టేట్ వెంచర్స్ కానీ, రోడ్డుకు అంటే ఏమైనా ప్రాజెక్టు కోసం కానీ, రోడ్డు కోసం కానీ, గవర్నమెంట్స్ రైతుల దగ్గర భూమి అంటే డెవలప్మెంట్ కోసం కానీ రైతుల దగ్గర భూమి తీసుకుంటుంది. వాటికి కూడా ఇక రైతు బంధు అయితే ఇవ్వరు. అలాగే నాలా అంటే మీకు ఐడియా ఉంటుంది. ఇది ఒక గుర్తుపెట్టుకోండి. మీ ఊరిలో మీరు నివసిస్తున్న ఏదైతే ఇల్లు ఉందో అది యాక్చువల్లీ వ్యవసాయ భూమి అని చూపిస్తుంది, కానీ యాక్చువల్ కన్వర్షన్ చేసుకోకుండా అలానే ఉంచుతారు. సో అలాంటి భూములకు కూడా ఇక నుంచి రైతు భరోసా అయితే ఇవ్వరు. సో ఇవి మెయిన్ కండిషన్స్ అండి ఈ జీవోలో పేర్కొన్న ప్రకారం. వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తారు. వ్యవసాయ యోగ్యం కాని భూములకు మాత్రం రైతు భరోసా ఇవ్వరని ఖచ్చితంగా పేర్కొన్నారు. ఇంకొక థర్డ్ కండిషన్ వచ్చేసి ఏంటంటే మీకు ROFR పట్టాదారులకు కూడా రైతు భరోసాకి అర్హులని పేర్కొన్నారు. ROFR అంటే రికార్డ్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ అని అంటారు. మీకు అంటే అటవీ భూములు ఉన్న ఐడియా ఉంది కదా, అటవీ భూములు అంటే పట్టా ఉన్న అటవీ భూములు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా రైతు భరోసా ఇస్తారు. సో ఇవి మెయిన్ 3 కండిషన్లు అండి మీకు చెప్పాను కదా. సో గ్రామాల్లో ఉన్న చాలామంది రైతులకైతే ఈ విషయం తెలియదండి. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ, మీ ఫ్యామిలీ గ్రూప్లో కానీ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. వాళ్ళకి ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు. సో జనవరి 26 నుంచి మాత్రం వాళ్ళకు స్టెప్ బై స్టెప్, అంటే ఒకే రోజులో కాకపోయినా ఒక వారం రోజుల్లో మాత్రం డబ్బులు వేస్తారు, టైం తీసుకుంటారు కాబట్టి. సో ఈ వీడియో అయితే అందరికైతే షేర్ చేయండి. అలాగే ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూడా ఏడాదికి 12,000 ఇస్తారు. రేషన్ కార్డు కూడా ఎవరైతే లేదో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా జనవరి 26 అయితే ఇష్యూ చేస్తారు. ఈ 3 కొత్త స్కీములు అయితే జనవరి 26 నుంచి అమల్లోకి రానున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.